అందరికీ నమస్కారం. ఎంకి పెళ్ళి సుబ్బి సావుకొచ్చిందనేది ఒక సామెత. కానీ ఈడ ఎంకి పెళ్ళి ఎంకికి ఇబ్బంది కలిగిస్తుంది, అలాగే అని తమ్మకి ఇబ్బంది కలిగిస్తుంది. మళ్ళా మనం ఏదైనా అంటే ఓ అని ఇంకా నా మేకప్ గురించి అన్నారని ఇంతగా అలమటించిన అనితమ్మ ఇంకా ఎంతగా అలమటిస్తుందో, అందుకనే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నాను అనితమ్మ గురించి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఎప్పుడు కూడా ఆవిడ పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయం అండి, కొందరి పేర్లు ప్రస్తావించి మన స్థాయిని మనం దిగజార్చుకోకూడదు. అది మంచిది కాదు. అంటే వాళ్ళదే పెద్ద స్థాయి ఉండొచ్చు, మనది చిన్న స్థాయి ఉండొచ్చు, కానీ ఉన్న స్థాయిని దిగజార్చుకోకూడదు కదా. నేను అందుకని ఎప్పుడు కూడా ఆమె పేరు ఉచ్చరించలేదు. అండ్ నా గురించి ఏదో ఫేస్బుక్లో కూడా నేను పెట్టిన మెసేజ్లకు కింద కామెంట్స్ పెడితే నేను సైలెంట్గా బ్లాక్ చేశా. ట్విట్టర్లో కూడా నేను బ్లాక్ చేశా. తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, చేయొచ్చు. నేను ఎప్పుడు కూడా పేరు ప్రస్తావించలేదు. ఇది ఫస్ట్ టైం ప్రస్తావిస్తున్నాను. ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి. సో ఆ అమ్మాయి పేరు స్వాతిరెడ్డి, యూకేలో ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు, నేను అసలు పట్టించుకుని నాకు అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా, ఏదో వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని మనం వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడము, లేకపోతే ఏదో ఇన్వెస్టిగేషన్స్ చేయడము మనకు అవసరం కూడా లేదు. సో ఆ స్వాతిరెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడుకి తన పెళ్లి పత్రికను ఇవ్వడానికి వెళ్ళింది కాబోయే భర్తతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. మీరు మీ వైవాహిక జీవితంలో మీరు హాయిగా సంతోషంగా నిండు నూరేళ్ళు మీరు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బెస్ట్ విషెస్ అందరి దగ్గర నుంచి కూడా శుభాకాంక్షలు. కానీ ఏందన్నా పెళ్లి పత్రిక ఇచ్చినారు, శుభాకాంక్షలు కూడా చెప్పిన లొల్లాడు ఉందంటే అక్కడే వచ్చింది చిక్కంతా. సో సోషల్ మీడియాలో ఇంతకుముందు నా పేరు స్వాతిరెడ్డి అని చెప్పుకుంటూ ఎవరైనా ఒక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, మరి ముఖ్యంగా రెడ్డి గారు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే మా రెడ్లలోనే తప్పుడు పుట్టినావు నువ్వు, మా రెడ్లకి అవమానం చేస్తున్నావు, నేను రెడ్డి అని చెప్పేసి ఇంతకుముందు నేను రెడ్డి అయినా కానీ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి విపరీతంగా ఇంకా ప్రతి దాంట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే, ఏ రెడ్డి గారినైనా విమర్శించడమే. ఎందుకంటే నా పేరు స్వాతిరెడ్డి కాబట్టి మా వాళ్ళని నేనే తిట్టుకుంటున్నాను మీకేంటి అని చెప్పేసి విపరీతంగా మాట్లాడింది. సో ఈరోజు పెళ్లి పత్రిక ఇచ్చారు. పెళ్లి పత్రికలో విచిత్రంగా పెళ్లి పత్రిక ఇచ్చేది ఆమె. ఏమొచ్చిందంటే ఎవరు ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి పేరు గౌతమి శ్వేత అంట. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటే బ్రహ్మం చౌదరిని పెళ్లి చేసుకుంటుందంట. సో గౌతమి శ్వేత వెడ్స్ బ్రహ్మం చౌదరి. ఎవరు ఈ బ్రహ్మం చౌదరి అంటే ఇప్పుడు ప్రస్తుతం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అంట. సో స్వాతిరెడ్డి కాస్త శ్వేతా చౌదరి అయింది, బ్రహ్మం చౌదరిని పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, ఇక్కడ సమస్య అది కాదు. సమస్య స్వాతిరెడ్డి కూడా కాదు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో 4-5 ఏళ్ళ నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఆమె స్వాతిరెడ్డి కాదు శ్వేతా చౌదరి అని చెప్పేసి మా వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నా, నేను ఎప్పుడు ప్రస్తావించలే. కానీ అది కూడా పెద్ద విశేషం కాదు. ఇప్పుడు విశేషం ఏంటంటే అనితమ్మను ప్రవేశపెడదాం. అనితమ్మ మేము అమ్మ అనేది అనితమ్మ గారికి చెప్తున్నాం. మళ్ళీ ఇట్లా పెట్టి నా మేకప్ గురించి మాట్లాడారని వెనకాల తెలుగుదేశం వాళ్ళు పొలోమని వీ స్టాండ్ విత్ అనిత అని వస్తారు కాబట్టి ముందు చెప్తున్నాం. మేము అమ్మ అనేది గౌరవంతో, మా నాయన నీకేమవుతాడని కాదు అనితమ్మ మేము మిమ్మల్ని అమ్మ అంటే మా నాయనకు మీకు ఏదో ఉన్నట్టు కాదు. అది నీ ఆలోచన. మా ఆలోచన ఏంటంటే ఎవరినైనా కానీ ఇంతకుముందు పేర్ల వెనుక అమ్మ అని ఎందుకు పెట్టేవాళ్ళంటే, సో అందరూ కూడా చిన్న పిల్లలైనా కానీ సునీతమ్మ, లేకపోతే ప్రభావతమ్మ, లేకపోతే కొండమ్మ, లేకపోతే గౌరమ్మ అని అమ్మ అని పెడితే వాళ్ళు పిలిచేటప్పుడు ఆ పేరుతో పిలుస్తారు కాబట్టి అదొక గౌరవము. అలాగే హిందువులం కదండి మనమంతా. హిందువులకు చెన్నకేశవ, లేకపోతే రాజశేఖర, లేకపోతే శివరామకృష్ణ, లేకపోతే రామకృష్ణ అని దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టేవాళ్ళు? మనం ఆ పేరుతో పిలిస్తే ఒకటి పుణ్యం వస్తుంది, 2 దేవుణ్ణి తలుచుకున్నట్టు కూడా ఉంటుందని చెప్పేసి మనకు ఆ పేర్లు అట్లా పెట్టేవాళ్ళు, మగవారికి ఆడవారికి. కానీ అనితమ్మ ఏ దేశం నుంచి వచ్చిందో మనకు తెలియదు, కానీ అంటే తెలుగుదేశమే, కానీ
అంటే ఇంకా ఇవన్నీ కట్టుబాట్లు తెలియని దేశం నుంచి ఏమైనా వచ్చిందా అనేది నాకు డౌట్. విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు, ఆవిడ విజయమ్మ ఈవిడ భారతమ్మ అయితే వాళ్ళ నాన్న వీళ్ళకి ఏమవుతారు? ఏందమ్మా ఇది అనితమ్మ? మళ్ళా ఫీల్ అవ్వకు. మైసమ్మ, గంగమ్మ, గౌరమ్మ, ఇట్లా దేవతలకు కూడా అమ్మ అని పేర్లు ఉంది. ఇంకా దేవతలకు మా నాయనకు ఏందుందంటే ఇంక మేమేం చెప్పగలంలే. కానీ చాలా తప్పు. బహిరంగ క్షమాపణ చెప్పాలా. వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు మేకప్ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు ఇదే అనితమ్మ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. అసెంబ్లీ సాక్షిగా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఒకసారి వినాలి కదా మనం, వినండి. మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది పేరు రెడ్డిలు కూడా చౌదరీల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. మతం మార్చుకోవడం చూసాం, ఇప్పుడు కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. రెడ్డిలంతా చౌదరి అని పేరు పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళని తిరుగుతున్నారంట. ఎవరి గురించి మాట్లాడుతూ ఆ మాట మాట్లాడిందంటే, యూకేలోనే మా టీంలోనే చురుగ్గా పనిచేసే ఒక పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడి పేరు చలపతి చౌదరి. సో చలపతి చౌదరి గురించి మాట్లాడుతూ, చలపతి పేరు ఏదో శివారెడ్డో ఏదో అని చెప్పేసి అతను చౌదరి కాదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది. వాడు ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్సు, బర్త్ సర్టిఫికేట్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టాడు మా చలపతి. నేను చలపతి చౌదరినే, బహిరంగ చర్చకు సిద్ధం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని కూడా పెట్టాడు. మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అంతగా మాట్లాడిన అనితమ్మ ఈరోజు స్వాతిరెడ్డి కాదు, శ్వేతా చౌదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడానికి చౌదరి కాస్త రెడ్డి అయింది అని వచ్చి మాట్లాడాలి కదమ్మా. అనితమ్మ మాట్లాడాలి కదమ్మా. నువ్వు మాట్లాడకపోతే ఇంకా అందరూ నిన్ను ట్రోల్ చేస్తారు కదమ్మా. వెంటనే ఇంకా ట్రోల్ చేసిన వెంటనే మళ్ళీ ఇట్లా పెట్టుకుంటారు, సీరియస్ అయ్యి వి స్టాండ్ విత్ అనిత. ఏమో అంతగా ఎందుకు స్టాండో ఏందో అర్థం కాదు. మీరు మాట్లాడేదేమో అన్నీ మాట్లాడతారు, నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు, నోటికి వచ్చిందల్లా వాగుతారు. మనం రిప్లై లేదని అడిగినామనుకోండి, వి స్టాండ్ విత్ అనిత. నాకు 2 రోజుల నుంచి ఆమె పేరు గుర్తురావట్లేదు. ఆమె పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భార్య పేరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఆమె ఇట్ట పెడతాడు ముఖం, వి స్టాండ్ విత్ ప్రశాంత్ రెడ్డి, వి స్టాండ్ విత్ అనిత. ఏమైందంటే ఒకరు మేకప్ గురించి మాట్లాడారంట, ఇంకొకరు ఏందో ఇంకా. ఇప్పుడు మనమంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా వాళ్ళు ఇట్లా దిగులుగా కూర్చొని ఒక ఫోటో పెట్టుకుంటేనే ఇంకా గుద్దాలంట ఓట్లు. ఏమి చేయకపోయినా గుద్దాలంట, పరిపాలన దరిద్రంగా ఉన్నా గుద్దాలంట. ఏం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎరిపప్పల్లాగా కనిపిస్తున్నారు వీళ్ళకి, నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న సహేతుకంగా ఉందా లేదా మిమ్మల్ని అడుగుతున్నానండి. ఐఎమ్ ఆస్కింగ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్, మీరు చెప్పాలి. ఆ రోజు టీడీపీ వాళ్ళని తిట్టడానికి రెడ్లంతా చౌదరిలని పేరు మార్చుకుంటున్నారు అని చెప్పేసి చలపతి చౌదరి గురించి మాట్లాడాడు. చలపతి చౌదరి 200% అతను చౌదరి, అది సొంత పేరు చలపతి చౌదరి. వాడు ఫోటో పెట్టుకున్నాడు, అడ్రస్ చూపించాడు, ఆధార్ కార్డు చూపించాడు, అన్నీ చూపించాడు. మేము ఎప్పటి నుంచో స్వాతిరెడ్డి కాదు శ్వేతా చౌదరి అంటున్నాం. మరి అసెంబ్లీకి వచ్చి అనితమ్మ మాట్లాడతారా? మాట్లాడాలని కోరుకుందాం. ఎందుకంటే అనితమ్మ గారు ఎవరు మాట్లాడినా కానీ, ఎవరు అట్లా తప్పు చేసినా కానీ నిలదీసే పొజిషన్లో ఉన్నారు. హోంమంత్రి అంతా రాజకీయం కాదు. హోంమంత్రి అంటే రాష్ట్రం ఒక ఇల్లు అయితే రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కుటుంబ సభ్యులే. అభిప్రాయాలు వేరుండొచ్చు, పార్టీలు వేరుండొచ్చు, కానీ అందరికీ ఒకే విధంగా పరిపాలన చేయాలా. అనితమ్మ. ఓకే అనితమ్మ, బాయ్ అనితమ్మ, బాయ్ బాయ్ అనితమ్మ.